ప్రపంచంలోనే టాప్ 10 పవర్ఫుల్ పర్సన్స్ ఎవరు అనేది ఈ వీడియోలో చూద్దాం. అంతేకాదు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఏ పొజిషన్లో ఉన్నారో కూడా తెలుసుకుందాం. 10th పొజిషన్లో గూగుల్ కో-ఫౌండర్ లారీ పేజ్ ఉన్నారు. లారీ పేజ్ లీడర్షిప్లో గూగుల్ టెక్ ఇన్నోవేషన్లో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. అంతేకాదు గూగుల్ గ్లోబల్ డిజిటల్ ల్యాండ్స్కేప్ని కూడా మార్చే విధంగా దూసుకెళ్తోంది. ఇక 9వ పొజిషన్లో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఉన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో మన దేశం ఆర్థికంగా, రాజకీయంగా చాలా ప్రోగ్రెస్ చూపించింది. అంతేకాదు పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ కండక్ట్ చేయడం ద్వారా ఇండియా టెర్రరిజాన్ని ఏమాత్రం సహించదు అని ఓ గొప్ప సందేశాన్ని ప్రపంచానికి తెలియజేశారు నరేంద్ర మోడీ. ఇక 8వ పొజిషన్లో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఉన్నారు. సౌదీ అరేబియా వరల్డ్లోనే అతిపెద్ద క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్టర్. అంతేకాదు ప్రిన్స్ సల్మాన్ నేతృత్వంలో ఎన్నో రిఫార్మ్స్ కూడా సౌదీ అరేబియా తీసుకొచ్చింది. ముఖ్యంగా మహిళల విషయంలో చాలా లిబరల్ రిఫార్మ్స్ తీసుకురావడంలో ప్రిన్స్ సల్మాన్ సక్సెస్ అయ్యారు. ఇక 7వ పొజిషన్లో మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ ఉన్నారు. ఈయన ఓ ఫిలాంథ్రపిస్ట్. గేట్స్ ఫౌండేషన్ ద్వారా హెల్త్, ఎడ్యుకేషన్, పావర్టీ ఎరాడికేషన్ లాంటి రంగాల్లో కొన్ని కోట్ల మంది జీవితాలను మార్చడానికి గేట్స్ ప్రయత్నిస్తున్నారు. 6వ పొజిషన్లో రోమన్ క్యాథలిక్ చర్చ్ మాజీ పోప్ ఫ్రాన్సిస్ ఉన్నారు. ఈయన గత నెల ఏప్రిల్లో కన్నుమూశారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్ల కంటే ఎక్కువ మంది రోమన్ క్యాథలిక్స్కు ఈయన స్పిరిచువల్ లీడర్. ఇక 5వ పొజిషన్లో అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో జెఫ్ బెజోస్ ఒకరు. ఆన్లైన్ రిటైల్, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ లాంటి రంగాల్లో అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ తనదైన ముద్ర వేశారు. ఇక 4వ పొజిషన్లో జర్మనీ మాజీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఉన్నారు. ఈమె యూరోప్లోనే అతిపెద్ద ఎకానమీని సక్సెస్ఫుల్గా నడిపించారు. ఏంజెలా మెర్కెల్ తీసుకున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా బలమైన ప్రభావాన్ని కూడా చూపాయి. ఇక 3వ స్థానంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. యుఎస్ఏ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అంతేకాదు అతిపెద్ద మిలిటరీ కలిగి ఉన్న దేశం కూడా. గత అమెరికా ప్రెసిడెంట్లకు భిన్నంగా డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి ఉండడం విశేషం. ఇక 2వ స్థానంలో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఉన్నారు. పుతిన్ 2000 సంవత్సరం నుంచి ఇప్పటిదాకా అంటే దాదాపు 25 సంవత్సరాల నుంచి రష్యా ప్రెసిడెంట్గా కొనసాగుతూ ఉన్నారు. జాగ్రఫికల్గా చూస్తే రష్యా అతిపెద్ద దేశం. అంతేకాదు న్యాచురల్ గ్యాస్ లాంటి రీసోర్సెస్లో రష్యా చాలా ఎక్కువగా కలిగి ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ద్వారా అనునిత్యం న్యూస్లో ఉంటున్నారు పుతిన్. ఇక నంబర్ 1 పొజిషన్లో అంటే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి ఎవరు అంటే చైనా ప్రెసిడెంట్ జీ జిన్పింగ్. ప్రస్తుత ప్రపంచ రాజకీయాల్లో చైనా అత్యంత దూకుడుగా వ్యవహరించడానికి జీ జిన్పింగ్ కారణం. పొలిటికల్గా, ఎకనామికల్గా, స్ట్రాటజీ పరంగా చైనా అమెరికా, రష్యాలను సైతం మించి దూసుకుపోతోంది. సో ఇది ప్రపంచంలోనే టాప్ 10 పవర్ఫుల్ పర్సన్స్ యొక్క జాబితా. కీప్ ఫాలోయింగ్ ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.